కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లెల మామిడాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీల మండల ఉపాధ్యక్షుడు సత్తి సూర్యనారాయణ రెడ్డి అకాల మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ తేతలి విశ్వేశ్వర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ తేతలి విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని, పార్టీ మండల ఉపాధ్యక్షుడు సత్తి సూర్యనారాయణ రెడ్డి మృతి పార్టీకి ఎనలేని లోటు అని, ఆయన పార్టీకి చేసిన సేవలను అందరికీ గుర్తు చేసి సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం సూర్రెడ్డి కుటుంబానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. సూర్రెడ్డి కుటుంబానికి ఏ విధంగా ఏ సాయం కావాల్సిన ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండపు యేసు, కార్మిక శాఖ స్టేట్ సెక్రటరీ కోకా ఆనంద్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి బొత్స యేసు, తూర్పు గోదావరి జిల్లా అధికారి ప్రతినిధి కరి వెంకట రామారెడ్డి, అనపర్తి నియోజకవర్గ మండల ప్రెసిడెంట్లు తేతలి త్రినాథ్ రెడ్డి, కొల్లు చిన్న, పాలశెట్టి నాగరాజు, కానూరు శ్రేణు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు గంగరాజు, ఈశ్వర్రావు, సూరిబాబు, అనిల్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పెదపూడి మండలం గొల్లల మామిడాడ చెందినటువంటి సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీకి ఆయన మండల ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొనేవారు. మరి తేతల రామారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పార్టీలోనే ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈవేళ ఆయన యొక్క పెద్ద కార్యం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా, నేను పార్లమెంటరీ పార్టీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అలాగే యేసు గారు అసెంబ్లీ కోఆర్డినేటర్, అలాగే మన ఆనంద్ కుమార్ గారు స్టేట్ కేవైసీ వైస్ ప్రెసిడెంట్, అలాగే ఇక్కడ పెద్దలందరూ కూడా పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఏదో చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఆ కుటుంబానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఆ కుటుంబానికి ఏం కావాలన్నా, ఏమన్నా అవసరాలు ఉన్నా, ఏమన్నా సరే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగానే అండదండలుగా ఉంటుందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ అబ్బాయి, అలాగే వాళ్ళ కూతురు, ఆ అమ్మాయి కూడా ఉన్నారు. మరి అబ్బాయి కూడా కొంచెం అనారోగ్యం ఉండటం వల్ల ఫ్యామిలీ ఇబ్బందులు ఉండే పరిస్థితి. మరి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మరి అందరూ కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా కోరుతున్నాం. అలాగే పార్టీ నుంచి ఏ సహాయ సహకారాలు కావాల్సిన మేము పూర్తిగా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.